హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్జున్ స్టడీ సర్కిల్. ఈరోజు 9th క్లాస్లో ఉన్నటువంటి చలనం మోషన్ అనే పాఠంలో ఉన్నటువంటి సమస్యలను ప్రాబ్లమ్స్ని చేయడానికి ప్రయత్నం చేద్దాం. ముందుగా చలనం అనే దాన్ని మనం 6th క్లాస్లో నేర్చుకున్నాం. చలనం రకాలు, అందులో ఉన్నటువంటి అన్ని అంశాలను మనం 6th క్లాస్లో నేర్చుకున్నాం. ఇప్పుడు 9thలో ఉన్నటువంటి చలనం గురించి నేర్చుకుందాం. చలనం గురించి నేర్చుకోవాలంటే ముందుగా వడి అంటే ఏంటి, వడి, వేగం, త్వరణం, ఈ అంశాలు మనకి అవగాహన ఉండాలి. వడి అనగా అర్థం ఏకాంక కాలంలో వస్తువు ప్రయాణించిన దూరాన్నే వడి అంటారు. వడి ఈక్వల్ టు దూరం బై కాలం అవుతుంది. వేగం అనగా స్థానభ్రంశం బై కాలం. వేగం అనగా స్థానభ్రంశం బై కాలం. త్వరణం అనగా వేగంలో మార్పు రేటునే త్వరణం అంటారు. వేగం బై కాలం. దూరానికి ప్రమాణాలు మీటర్లు, కాలానికి ప్రమాణాలు సెకండ్. వడికి మీటర్ పర్ సెకండ్ అనేవి ప్రమాణాలు అవుతాయి. వేగానికి స్థానభ్రంశాన్ని కూడా మీటర్లో కొలుస్తాం, కాలాన్ని సెకండ్లో కొలుస్తాం. వేగానికి కూడా ప్రమాణాలు మీటర్ పర్ సెకండ్. వడికి వేగానికి ప్రమాణాలు ఒకటే ఉంటుంది. త్వరణం అనగా వేగంలోని మార్పు రేటు. ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ కాల్డ్ యాక్సెలరేషన్ అంటారు. వేగాన్ని మీటర్ పర్ సెకండ్లో కొలుస్తాం, కాలాన్ని సెకండ్లో కొలుస్తాం. కాబట్టి త్వరణం యొక్క ప్రమాణాలు మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్, చలన సమీకరణాలు. చలన సమీకరణాలు ప్రధానంగా 3 ఉన్నాయి. V ఈక్వల్ టు U ప్లస్ AT, S ఈక్వల్ టు UT ప్లస్ హాఫ్ AT స్క్వేర్, V స్క్వేర్ మైనస్ U స్క్వేర్ ఈక్వల్ టు 2AS. ఇందులో V అనగా తుది వేగం, U అనగా తొలి వేగం, A అనగా త్వరణం, T అనగా కాలం, S అనగా స్థానభ్రంశం, U అనగా తొలి వేగం, T అనగా కాలం, A అనగా త్వరణం, T అంటే కూడా కాలం. V అంటే తుది వేగం, U అంటే తొలి వేగం, A అంటే త్వరణం, S అంటే స్థానభ్రంశం. ఇవన్నీ ఇందులో ఉన్నటువంటి ఫార్ములాస్. ఒక వస్తువు 4 సెకండ్లలో 16 మీటర్లు ప్రయాణిస్తుంది. ఆపై 2 సెకండ్లలో మరో 16 మీటర్లు ప్రయాణిస్తే ఆ వస్తువు సగటు వడి ఎంత? వడికి ఫార్ములా ప్రయాణించిన మొత్తం దూరం బై కాలం అవుతుంది. ప్రయాణించిన మొత్తం దూరం ఈక్వల్ టు 16 మీటర్లు 16 మీటర్లు, 16 ప్లస్ 16 ఈక్వల్ టు 32 మీటర్స్. ప్రయాణించడానికి పట్టిన మొత్తం కాలం ఈక్వల్ టు 4 సెకండ్లు ప్లస్ 2 సెకండ్లు 6 సెకండ్లు. సగటు వడి ఈక్వల్ టు ప్రయాణించిన మొత్తం దూరం బై మొత్తం కాలం. 32 మీటర్లు, కాలం 6 సెకండ్లు. ఎన్ని టైమ్స్ పోయిద్ది? 6 ఒకట్లు 6 ఐదులు. 0.0 పెట్టుకుంటే 20 వస్తుంది. 6 మూళ్ళు 18, 2 ఉంటుంది, మళ్ళీ 3 వస్తుంది, 5.33 వస్తుంది మీటర్ పర్ సెకండ్. సెకండ్ క్వశ్చన్, ఒక కారు
తన ప్రయాణ కాలం 8 గంటలలో ఓడోమీటర్ ప్రయాణ ప్రారంభంలో 2000 కిలోమీటర్లు, ప్రయాణ చివరిలో 2400 కిలోమీటర్లు చూపిస్తే కారు సరాసరి వడిని km/h మరియు మీటర్/సెకన్లలో లెక్కించండి. కారు ప్రయాణించిన మొత్తం దూరం రావాలి అంటే 2400 కిలోమీటర్ల నుంచి 2000 కిలోమీటర్లని తీసివేయాలి. తీసివేయగా మనకు దూరం వస్తుంది. ప్రయాణించిన దూరం బై కాలం, దూరం 400 కిలోమీటర్లు బై 8 గంటలు. ఇవి రెండు ఒకే ప్రమాణాలలో ఉన్నాయి. కిలోమీటర్లు, అవర్స్లో ఉన్నాయి. కావున వీటిని మార్చాల్సిన అవసరం లేదు. 8 ఒకట్లు 8 5 50 km/h, 50 km/h మరియు మీటర్/సెకన్లలో లెక్కించండి. మీటర్/సెకన్లోకి లెక్కించమన్నప్పుడు 5/18తో గుణించాలి. 50 × 5/18 2 9లు 2 25 25 5లు 125 బై 9 9 ఒకట్లు పోతే 3 ఉంటుంది. 3 5 35 3 35 కనుక 9 3s 27.8 ఉంటుంది. 0 9 8లు 72 అప్రాక్సిమేట్లీ 9 తీసుకుంటాం. 13.9 మీటర్/సెకండ్. థర్డ్ క్వశ్చన్, ఉష 90 మీటర్ల పొడవైన కొలంలో ఈదుతుంది. ఆమె 1 నిమిషంలో 180 మీటర్లు ఈదుకుంటూ ఒక చివర నుండి మరొక చివరికి మరియు తిరిగి అదే సరళరేఖా మార్గంలో ఈదుతూ వెనక్కి ప్రయాణించింది. ఉష సరాసరి వడి మరియు సరాసరి వేగాన్ని కనుక్కోండి. ఉష మొత్తం ఎంత దూరం ప్రయాణించింది అంటే 180 మీటర్ల దూరం ప్రయాణించింది. వడి ఈక్వల్ టు ప్రయాణించిన దూరం బై కాలం. వడి ఈక్వల్ టు ప్రయాణించిన దూరం బై కాలం. దూరం 180 మీటర్లు బై కాలం 1 నిమిషం. నిమిషాన్ని సెకండ్లోకి మార్చాలి. నిమిషానికి 60 సెకండ్లు. 60 0 0 క్యాన్సిల్. 6 ఒకట్లు 6 3లు. వడి ఈక్వల్ టు 3 మీటర్/సెకండ్. మరియు సరాసరి వేగం. వేగం ఈక్వల్ టు స్థానభ్రంశం బై కాలం. వేగం ఈక్వల్ టు స్థానభ్రంశం బై కాలం. స్థానభ్రంశం అంటే అదే ప్రదేశానికి మళ్ళా తిరిగి రావడం జరిగింది అనగా, కావున సరాసరి స్థానభ్రంశం 0 అవుతుంది బై కాలం 60 సెకండ్లు. 0 మీటర్/సెకండ్ అవుతుంది. ఫోర్త్ క్వశ్చన్, రాహుల్ తన సైకిల్ను నిశ్చల స్థితి నుండి ప్రారంభించి తొక్కుతూ 30 సెకండ్లలో 6 మీటర్/సెకండ్ వేగం చేరుకున్నాడు. బ్రేకులు వేయడం ద్వారా తర్వాత 5 సెకండ్లలో దాని వేగం 4 మీటర్/సెకండ్కు తగ్గింది. ఈ రెండు సందర్భాలలో సైకిల్ పొందిన త్వరణాన్ని లెక్కించండి. త్వరణం అనగా వేగంలో మార్పు రేటునే త్వరణం అంటారు. త్వరణం ఈక్వల్ టు వేగం బై కాలం అవుతుంది. త్వరణాన్ని కనుక్కోవడానికి చలన సమీకరణం v ఈక్వల్ టు u+at తీసుకుంటాం. v ఈక్వల్ టు u+at. v అనగా తుది వేగం, u అనగా తొలి వేగం, a అనగా త్వరణం, t అనగా కాలం. uని ఇటువైపు తీసుకొస్తే మైనస్ అవుతుంది, ఈక్వల్ టు at. t అక్కడ గుణిస్తుంది, ఇటువైపు తీసుకొస్తే భాగాహారం చేస్తుంది. a ఈక్వల్ టు v - u/t అవుతుంది. a ఈక్వల్ టు v
తుది వేగం 6 మీటర్ పర్ సెకండ్. తుది వేగం 6 మీటర్ పర్ సెకండ్. 6 మైనస్ నిశ్చల స్థితి నుండి ప్రారంభించింది కావున దాని యొక్క తొలి వేగం 0 అవుతుంది. బై కాలం 30 సెకండ్లు. 30 6/30. 6 1s are 6 5s are that equal to 1/5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. దాన్ని డివిజన్ చేస్తే 1.0 2 times 5 2s are 10 0.2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. ఇందులో రెండవది A ఈక్వల్ టు V మైనస్ U/T. V అనేది 4 మీటర్ పర్ సెకండ్. 4 మైనస్ U ఇనిషియల్ వెలాసిటీ 6 మీటర్ పర్ సెకండ్. 6/T కాలం 5 సెకండ్లు. 4 మైనస్ 6 అంటే -2. -2/5. 5 2 0.0 5 4 20 ఈక్వల్ టు -0.4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఫిఫ్త్ క్వశ్చన్. నిశ్చల స్థితి నుండి బయలుదేరిన రైలు 5 నిమిషాలలో 72 కిలోమీటర్ పర్ వేగాన్ని అందుకుంటుంది. త్వరణం ఏకరీతిగా ఉందని భావించి 1 త్వరణం మరియు దీనిని సాధించడానికి రైలు ప్రయాణించిన దూరాన్ని కనుగొనండి. ట్రైన్ అనేది నిశ్చల స్థితి నుండి స్టార్ట్ అయింది. 5 నిమిషాల్లో 72 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అయితే త్వరణం కనుక్కోవడానికి V ఈక్వల్ టు U ప్లస్ AT. A ఈక్వల్ టు V మైనస్ U/T. V అనగా తుది వేగం 72 కిలోమీటర్ పర్ అవర్ ఉంది కాబట్టి దీన్ని మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకుందాం. 72 × 5/18. 18 1 18 4 4 5 20 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. U నిశ్చల స్థితి నుంచి బయలుదేరింది కాబట్టి U వాల్యూ 0 అవుతుంది. ఇనిషియల్ వాల్యూ 0 అవుతుంది. V 20 మైనస్ 0/T కాలం ఎంత? 5 నిమిషాలు. నిమిషాల్లో ఉంది కాబట్టి దాన్ని సెకండ్లోకి మార్చుకుందాం. 5 × 60. 5 60లు 300 అవుతుంది. ఈక్వల్ టు 20/300. 0 0 2 1 2 15 ఈక్వల్ టు 1/15 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్. రైలు ప్రయాణించిన దూరాన్ని కనుగొనండి. రైలు ప్రయాణించిన దూరానికి V² మైనస్ U² ఈక్వల్ టు 2AS. V అనగా తుది వేగం 20 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. 20² మైనస్ ఇనిషియల్ వెలాసిటీ 0. 2 × త్వరణం 1/15 × S. 20² అంటే 400 ఈక్వల్ టు 2 × 1/15 × S. 2 1s are 2 2s are 200 వస్తుంది ఇక్కడ. S ఈక్వల్ టు 15 ఇటువైపు తీసుకొస్తే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 200 × 15/1 అవుతుంది. 15 2s are 30. 2 zeros అలానే రాసుకుంటాం. మీటర్లు. దీన్ని కిలోమీటర్లోకి మారిస్తే 3 కిలోమీటర్లు వస్తుంది. సిక్స్త్ క్వశ్చన్. సమత్వరణంతో ప్రయాణిస్తున్న ఒక కారు యొక్క వేగం 5 సెకండ్లలో 18 కిలోమీటర్ పర్ అవర్ నుండి 36 కిలోమీటర్ పర్ అవర్గా మారింది. అయితే కారు యొక్క త్వరణం మరియు ఆ సమయంలో కారు ప్రయాణించిన దూరాన్ని లెక్కించండి. ఇనిషియల్ వెలాసిటీ
U ఈక్వల్ టు 18 కిలోమీటర్ పర్ అవర్. దీనిని మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి. మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలంటే 18 ఇంటూ 5/18 18 ఒకట్లు 5 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. తుది వేగం v ఈక్వల్ టు 36 కిలోమీటర్స్ పర్ అవర్. 36 కిలోమీటర్స్ పర్ అవర్. దీన్ని మీటర్ పర్ సెకండ్లోకి మారిస్తే 36 ఇంటూ 5/18 18 1s are 18 2s are 5 2 10 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. త్వరణం కనుక్కోమంటున్నారు కాబట్టి a ఈక్వల్ టు v మైనస్ u/t అవుతుంది. v అనగా తుది వేగం 10 మీటర్ పర్ సెకండ్. 10 మైనస్ u ఇనిషియల్ వెలాసిటీ 5 మీటర్ పర్ సెకండ్ బై t కాలం 5 సెకండ్లు. 10లోంచి 5 పోతే 5/5 5 1s are 1 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్, ఆ సమయంలో కారు ప్రయాణించిన దూరాన్ని లెక్కించండి. కారు ప్రయాణించిన దూరాన్ని లెక్కించమంటున్నారు. దానికి s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. ఇందులో ఇనిషియల్ వెలాసిటీ u 5, t 5 సెకండ్లు ప్లస్ హాఫ్ త్వరణం 1 ఇంటూ t 5 సెకండ్లు 5 స్క్వేర్ 5 5s are 25 ప్లస్ హాఫ్ ఇంటూ 1 హాఫ్ ఇంటూ 5 స్క్వేర్ 25 ప్లస్ 2 1s are 2 2s are 0.5 25 ప్లస్ 12.5 అంటే 37.5 మీటర్లు. సెవెంత్ క్వశ్చన్, కారు చలనానికి వ్యతిరేక దిశలో బ్రేకులు వేసిన తర్వాత కారు 6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ రుణత్వరణంతో ప్రయాణించి ఆగిపోవడానికి 2 సెకండ్లు తీసుకుంటే ఈ సమయంలో అది ప్రయాణించే దూరాన్ని లెక్కించండి. త్వరణాన్ని ఇచ్చారు. a ఈక్వల్ టు -6 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. v తుది వేగం v ఈక్వల్ టు 0 మీటర్ పర్ సెకండ్. మనం ఇనిషియల్ వెలాసిటీ uని కనుక్కోవాలి. u ఈక్వల్ టు ఎంత? దానికి v ఈక్వల్ టు u ప్లస్ at. v అనేది 0, u ప్లస్ a -6, t 2 సెకండ్లు 2 6 2s are 12 అవుతుంది. -12 అటు వెళ్తే +12 అవుతుంది. ఇనిషియల్ వెలాసిటీ 12 మీటర్ పర్ సెకండ్. ఈ సమయంలో అది ప్రయాణించే దూరాన్ని లెక్కించండి. దూరానికి s ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. ఇనిషియల్ వెలాసిటీ u 12, t 2 ప్లస్ హాఫ్ a -6, t 2 స్క్వేర్. 12 2s are 24 ప్లస్ 2 1s are 2 3s are -3 2 స్క్వేర్ అంటే 4 24 3 4s are 12 -12 24 నుంచి 12 పోతే 12 మీటర్లు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అర్జున్ స్టడీ సర్కిల్.